వచ్చేసి ప్రధానంగా రెక్కాడితే కానీ ఒక్కడనే చిన్న చిన్న పరిశ్రమలు పనిచేసుకునే వాళ్ళమే ఎక్కువ మంది. దాంట్లో కూడా మినిమం వేజెస్ ఎక్కడా లేదు. మన ప్రధాని గారు చెప్పడంలో వచ్చేసి 174 రూపాయలు ఒక కార్మికుడు ప్రతిరోజు 2 పిల్లలను తాను, తన భార్య, తన తండ్రిని ఇద్దరిని 6 మందిని పోషించుకోవాలని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా మీరు అందరు విన్నారు. కానీ ఈ భారతదేశంలో ఎవరైనా ఆ విధంగా మనం బతకగలిగి చూపిస్తే కదా మేము ఎర్రన్నలమంతా మా వచ్చేసి వేరే విధంగా మాట్లాడగలం. కానీ అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడిపిస్తున్నారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పేదల బ్రతుకులు ఎక్కడ మినిమం వేజెస్ ఎక్కడ లేదు. ఏ కంపెనీలో పోయినా ఎక్కడ పోయినా మినిమం మహిళా కార్మికులకు వచ్చేసి 6,000, పురుష కార్మికులకు వచ్చేసి 12 గంటలు చేస్తేనేమో 10,000, తప్పితే వచ్చేసి 6,000 రూపాయలు 7,000 రూపాయలు జీతాలు ఇస్తున్నారు. ఒకటి చెప్పండి, నువ్వేమో మినిమం కూడా అంటున్నావు. ఆ మినిమం కూడా దొరకదు ఇక్కడ, మరి అందుకోవచ్చు నేనేమంటున్నా అంటే అసలు మొత్తమే కార్మికులు లేకుండా పోతుంది. సో నేను నా రిక్వెస్ట్ మీ పెద్దవాళ్ళతో కూడా మీరు మాట్లాడండి, మీరు మీ పార్టీలో కూడా మాట్లాడండి, వాళ్ళకు కూడా చెప్పండి. మేము కూడా రౌండ్ టేబుల్ పెట్టి వాళ్ళకు కూడా ఆహ్వానిస్తాం. మార్కెట్ వాల్యూ 1,00,000 గజం చెప్పాడు, 50 కోట్లు ఒక ఎకరం. అంటే దగ్గర ఇప్పుడు చూస్తే మొత్తం 50,000 కోట్ల ఆస్తి, 50,000 కోట్ల ఆస్తి. ఇది కేవలం ఇక్కడ ఉండే కొంతమంది బడాబాబులు, పెద్దవాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళకి జస్ట్ 12,000 గజం ఉన్నదాన్ని 4,000 గజం ఇచ్చేస్తా అంటున్నారు. ఆ 4,000 గజం ఇచ్చేసి అపార్ట్మెంట్లు కట్టుకోండి, పరిశ్రమ తీసేసి కాలుష్యానికి అందరం వ్యతిరేకం. కాలుష్యం ఉండే పరిశ్రమలు హైదరాబాద్ లో ఉండాలా వద్దా అంటే తరలించాలి. మనం కూడా ప్రయత్నం చేసాం. తరలిస్తే ఎక్కడ తరలించాలా? మనం ఫార్మాసిటీ అని పెట్టాం. ఫార్మాసిటీ అంటే ఇక్కడ పరిశ్రమను అక్కడ తీసుకెళ్లాలి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, మీకు పిల్లలు ఉంటారు, స్కూల్స్ ఉంటాయి, అట్లాగే మీకు కావాల్సిన ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు, అవన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేసి తరలిస్తే పోతుంది, లేదా పోదు. కాబట్టి తరలించాలంటే కూడా మొత్తం వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఈయన ఏం చేస్తున్నాడు? 1,00,000 రూపాయలు గజం ఉన్న దాన్ని కొంతమంది బడా సీట్లు 4,000 గజాలు. వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ అన్నదమ్ములకు, వీళ్ళ ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బ్యాక్ ఎండ్ లో ఒప్పందాలు చేసి ఒక 10 తరాలకు సరిపడా ఆస్తిని కూడబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. హైదరాబాద్ లో మీకు గుత్తులాపూర్ ఒక పార్క్ కడదామంటే జాగలేదు. అన్న చెప్తున్నాడు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వచ్చు కదా, మరి మీకు ఇందిరమ్మ ఇండ్లు కడతా అన్నాడు. మరి ఇందిరమ్మ ఇండ్లు ఇందులో సగం తీసుకొని కట్ట ఎవడతానండి? ఇందిరమ్మ ఇండ్లకు జాగలేదు. రోడ్డు వైడనింగ్ చేద్దామంటే జాగలేదు, పార్కింగ్ కి జాగలేదు, ఆఖరికి చచ్చిపోతే బొందలగడ్డకు జాగలేదు. ఇవన్నీ ఇట్లా పెట్టుకొని అపార్ట్మెంట్లు, మాల్స్ ఇష్టం ఉన్నట్టు కట్టుకొని నేను పర్మిషన్ ఇస్తాను. కరెక్టా?